పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసింది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెనిఫిట్ షో టికెట్ రేట్లను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి నడి తెలుసుకుందాం. శశి, ఓజీ మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఓజీ మూవీకి ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్ షోతో పాటు రేట్ల పెంపుకు సంబంధించినటువంటి మెమోను సస్పెండ్ చేస్తూ శాసనసభ్యులనే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 25వ తేదీన ఓజీ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ రిలీజ్ సంబంధించినటువంటి అంశాల భాగంగా చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు బెనిఫిట్ షోకు ఇటు రేట్లు పెంచుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో అందుకనుగుణంగానే ప్రభుత్వం నుంచి ఒక జీవో కూడా విడుదలైంది. అయితే బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వడం పైన కొంతమంది హైకోర్టును ఆశ్రయించినటువంటి సందర్భం ఉంది. హైకోర్టులు దీనికి సంబంధించిన అంశాలపై విచారణ జరిగిన తర్వాత ఆ ఇచ్చినటువంటి బెనిఫిట్ షోకు సంబంధించినటువంటి అంశాలను రద్దు చేస్తూ ఇప్పటికే శాస్త్రజ్ఞులని ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి సందర్భం. అయితే రాత్రి ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అవకాశం ఇచ్చి మరోవైపు టికెట్ ధరతో కలిపి జీఎస్టీతో కలిపి మొత్తం అంతా కూడా 700 రూపాయల వరకు కూడా ఈ టికెట్లు పెంచుకోవడానికి ఆ ప్రభుత్వం అనుమతించినటువంటి సందర్భం కూడా ఉంది. ఇదంతా కూడా 25వ తేదీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 4వ తేదీ వరకు కూడా ఈ టికెట్ ధరలకు సంబంధించినటువంటి పెంపు పెంచుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవోను కూడా జారీ చేసింది. టికెట్ స్కీమ్ లో 100 రూపాయలు జీఎస్టీతో కలిపి ఆ తర్వాత ప్రతి బస్ లో 150 రూపాయలు జీఎస్టీతో కలిపి పెంచుకోవడానికి అనుమతించినటువంటి సందర్భంలోనే ఇదే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోపై కొంతమంది హైకోర్టు వెళ్లారు. హైకోర్టు విచారణ జరిగింది. కాసేపు హైకోర్టు కూడా ఇచ్చినటువంటి మినహాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ శశి.